చెప్పమ్మా చెప్పండి
నెల 7 నుంచి 15 దాకా ఒకసారి రిపీట్ చేయండి సార్. నవంబర్ 7 నుంచి 15 దాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది. మన జిల్లాలో అన్ని మండలాల్లోనూ ప్రతి గ్రామంలోనూ ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మీ అందరికీ తెలుసు, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడమే కాకుండా నిత్య జీవిత అవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒకవైపు కరోనా వచ్చింది, ఉపాధి కోల్పోయారు, మరోవైపు ధరలు పెరిగినాయి, ప్రజలు అర్థాకలతో అలమటిస్తున్నారు. ఈ ప్రభుత్వం మాత్రం ప్రజలకు సేవ చేయకపోగా, ప్రజలకు ఆర్థికంగా సహకరించకపోగా భారాలు మోపేటువంటి విధానానికి నిరసనగా ఈ ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది. మీకు తెలుసు, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధానికి నిధులు ఇస్తామని చెప్పేసి చెప్పారు. కొత్తగా ఏర్పడినటువంటి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. వెనకబడిన ప్రాంతాలకి అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పారు. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నింటినీ అమలు జరుపుతామని చెప్పారు. ఈ కాలాన్ని కనుక మనం పరిశీలిస్తే మనకి రాజధానిలో ఆయన శంకుస్థాపన చేసి వెళ్ళాడు. చెంబెడి నీళ్లు మట్టి ఇచ్చిపోయాడు తప్ప మన రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఏమాత్రం సహకరించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. చివరికి 3 రాజధానులనే చర్చ పెడితే రాజధానికి సంబంధించిన అంశం రాష్ట్ర ప్రభుత్వానికి తుది నిర్ణయం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ కాలంలో విశాఖ రైల్వే జోన్కి నిధులు లేవు, కడప ఉక్కుకు నిధులు లేవు, రాష్ట్ర అభివృద్ధికి నిధులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. జిఎస్టీలో మన వాటాను కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. ఇదే కాదు, మన వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ వ్యవసాయ బిల్లును పరిశీలిస్తే నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండమైన బిల్లు అని చెప్పేసి చెప్తున్నాడు. రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి రైతులు మొత్తం వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి వస్తువుల్ని, సరుకుల్ని, పంటల్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే చేబ్రోల్లో కూరగాయలు పండిస్తే బొంబాయిలో అమ్ముకోవచ్చు, కలకత్తాలో అమ్ముకోవచ్చు, మద్రాసులో అమ్ముకోవచ్చు, ఇంకా ఓపికంటే అమెరికాలో అమ్ముకోవచ్చు అని చెప్తున్నాడు. దేశంలో 82% మంది పేద రైతులు ఉన్నారు. ఆ రకంగా తీసుకెళ్ళి అమ్ముకోవడానికి అవకాశం ఉందా అని చెప్పేసి అడుగుతున్నాం. దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడంలో భాగంగానే ఈ బిల్లును ప్రవేశపెట్టాడు. ఈ బిల్లును దేశంలో 12 పార్టీలు వ్యతిరేకించినాయి. కేసీఆర్ కూడా వ్యతిరేకించాడు. కానీ ఇక్కడ తెలుగుదేశం, అదేవిధంగా అధికార పార్టీగా ఉన్న వైసీపీ ఇద్దరూ పోయి ఈ బిల్లును సమర్థించి వచ్చారు. ఇది అన్యాయం అని చెప్పేసి చెప్తున్నాం. ఒక పక్క రాష్ట్రంలో పోలవరానికి నిధులు ఇవ్వాల, రాజధానికి నిధులు ఇవ్వాల, ఏమీ చేయనటువంటి వాళ్ళతోటి మీరు ఆ రకంగా సాగిలపడటం కరెక్ట్ కాదనేటువంటిది కూడా ప్రజానీకానికి మేము చెప్తున్నాం. అదేవిధంగా ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేటీకరణే. ఈరోజు దేశ అభివృద్ధికి ప్రధానంగా ప్రభుత్వ రంగం కీలకమైనటువంటిది. ఎల్ఐసి, జిఐసి, పోస్టలు, టెలికమ్ము, రైల్వేసు, మొత్తం రక్షణ రంగాన్ని కూడా చివరికి ప్రైవేట్ వ్యక్తులకి అప్పు చెబుతూ ఉన్నారు. ఎల్ఐసిలో కోట్ల రూపాయల ప్రజాధనం ఉంది. దాన్ని ప్రభుత్వానికి పెట్టుబడి పెడుతున్నారు. పన్నుల రూపంలో లక్షల కోట్ల రూపాయలు కడతా ఉన్నారు. అలాంటి బంగారు బాతు లాంటి ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు వ్యవసాయ పంప్ సెట్లకి ఫ్రీగా విద్యుత్ ఇచ్చేవాడు. ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి ప్రాసెస్ అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ పంప్ సెట్లకి మీటర్లు పెట్టాలని చెప్పేసి నిర్ణయించారు. మీటర్లు పెడితే తర్వాత రైతులు ఇబ్బంది పడతారని చెప్పేసి అంటే లేదు, 30 సంవత్సరాల పాటు మేమే బిల్లు కడతామని చెప్పేసి చెప్తున్నారు. ప్రజలకి డబ్బులు మేము ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు, నగదు బదిలీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి మీటర్లు పెట్టిన తర్వాత మన చేతిలో ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది కేంద్రంలో వ్యవసాయ బిల్లులో తెచ్చినటువంటి మార్పుల ఫలితంగానే ఆ రకంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతాంగానికి మన వరదలు వచ్చినాయి, ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వాల. అదేవిధంగా కౌలు రైతులు ఏమాత్రం సహాయం చేయాల, పంట రుణాలు ఇవ్వాల. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. వచ్చే నెల 7 నుంచి 15 దాకా విస్తృతంగా గ్రామాన ప్రతి మండలాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.
37వ వర్ధంతి సందర్భంగా మన జిల్లా రాష్ట్ర జాతీయ నాయకులు పట్టణమునకు పూలమాలను వేయవలసిందిగా మనవి చేస్తున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి యొక్క జయంతి సందర్భంగా వారికి కూడా జోహార్ శ్రీమతి ఇందిరా గాంధీ, జోహార్ శ్రీమతి ఇందిరా గాంధీ, జోహార్ శ్రీమతి ఇందిరా గాంధీ, జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్, జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్, జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్, జోహార్ శ్రీమతి ఇందిరా గాంధీ, జోహార్ శ్రీమతి ఇందిరా సర్దార్ వల్లభాయ్ పటేల్, జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్. जोहार श्रीमती इंदिरा गांधी, जोहार श्रीमती इंदिरा गांधी, जोहार सरदार वल्लभाई पटेल गारू, जोहार पटेल गारू, जोहार सरदार वल्लभाई पटेल गारू. అందరూ దయచేసి ఆయా కుర్చీ. ఈ గుంటూరుకి అభినవ సంబంధం ఉంది. మొట్టమొదటి ఎమ్మెల్యే అన్నాపురం కామేశ్వరరావు గారు చెప్పని గుంటూరు పట్టణం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దేశంలో వెంకటరావు లక్ష్మీ వాళ్ళ మేనమా అవుతాడు. అతను సర్దార్ వల్లభాయ్ పటేల్ మేనవాళ్ళను పురాణం చేసుకున్నాడు. పూర్ణవారిని వారు చేశారు. ఆ కుటుంబం కూడా అన్నాపురం కామేశ్వర వారి సత్యంతో జరిగే గుంటూరులో దానికి మరి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆ రోజు సపోర్ట్ ఇచ్చింది. ఆ కుటుంబం పురాణం ఉన్నారు. అట్ట గుంటూరు గన్ను పటేల్ గారి కుటుంబానికి సరైన సంబంధం ఉన్నాయి. ఈ దేశంలో మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వెళ్ళిపోయే సమయంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వతంత్రం ఇవ్వడం జరిగింది. అనేక మరి ప్రాంతాలు విలీనం కావడానికి కారకుడు మరి ముఖ్యంగా హైదరాబాద్ సిటీని, తెలంగాణ రాష్ట్రాన్ని మన ఆంధ్రప్రదేశ్ కలపడానికి, దేశంలో కలపడానికి వారు తీసుకునే చర్య చాలా మంచి చర్య. అవి దేశాన్ని విచ్ఛిన్నం కాకుండా మరి నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి హోమ్ మినిస్టర్గా వారు చేసిన సేవలు నిరూపణం. ఆ విధంగా వారు కూడా కాంగ్రెస్ వారే, కానీ వారు బీజేపీ వారిలో కొత్తగా పటేల్ గారే చెప్పని వారు తీసుకోవడం జరిగింది. దారుణం. మహాత్మాగాంధీ వాడుకున్నారు, అదేవిధంగా పటేల్ వాడుకున్నారు. మరి నెహ్రూ కుటుంబం మీద దాడి చేస్తున్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈ దొంగ రాజకీయాలు, అవకాశాలు రాజ్యాంగ బీజేపీకి పొరపాటు చెప్పాల్సిన అవసరం భారత ప్రజలు ఉందని మనం చేసుకుంటూ గాంధీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతోత్సవ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ మొండి వైఖరి, దేశాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టేటటువంటి ఆలోచనని కాంగ్రెస్ పార్టీ ఈ రోజున రైతుల హక్కుల దినోత్సవంగా భావిస్తూ ఏదైతే శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఈ దేశంలో భూ సంస్కరణలు తీసుకొచ్చి పేదవాళ్ళకి భూమి లేని వాళ్ళకి భూములు పంచి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు పంచిపెట్టినటువంటి చరిత్ర అయితే ఇవాళ నరేంద్ర మోడీ గారు మరి తనకున్నటువంటి అధికార మతంతో పార్లమెంటులో 3 వ్యవసాయ బిల్లులు తీసుకురావడం దురదృష్టకరం. ఈ 3 బిల్లులు కూడా భారతదేశ ప్రజల పట్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఈ 3 బిల్లుల వల్ల వ్యవసాయ రంగాన్ని, రైతుల్ని కార్పొరేట్ శక్తులకు దాసోహం చేసి వాళ్ళకు తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించేటటువంటి కార్యక్రమంగా ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో నిత్యావసర వస్తువులు ఉండేవి. నిత్యావసర వస్తువులకి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రభుత్వం ఇంటర్వెన్షన్ జరిగి డిమాండ్ సప్లైకి అనుగుణంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా రైతులకు దృష్టిలో పెట్టుకొని కనీస మద్దతు ధర లేదా రేట్లు ఎక్కువ ఉంటే దాన్ని ఇంటర్వెన్షన్ జరిగి ప్రభుత్వమే దాన్ని బ్యాలెన్స్ చేసేటటువంటి ఆలోచన ఉండేది. కానీ ఈ రోజున మరి నరేంద్ర మోడీ గారు నిత్యావసర వస్తువుల్లో కూడా మరి జిమ్మిక్కు చేసి ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ మీరు చూస్తే ఉల్లిపాయలు 100 రూపాయలు 110 రూపాయలు అమ్ముతూ ఉంది. ఈ 110 రూపాయలు ఎందుకు అమ్ముతున్నారంటే దాన్ని నిత్యావసర వస్తువుల్లో నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల వాళ్ళ ఉల్లిపాయల రేటు పెరుగుతూ ఉన్నాయి. దాని విదేశాంగ ఇంపోర్ట్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు. ఇది భారతదేశానికి ఇబ్బంది కలగబోతూ ఉన్నాయి. ఇవాళ మీరు చూస్తే స్వతంత్ర ఉద్యమంలో కూడా బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు మన భారతదేశానికి వ్యాపార రూపంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార కంపెనీ ద్వారాగా వచ్చి ఆ కంపెనీ ద్వారాగా భారతదేశ సంపదను దోచుకొని వ్యాపారంతో భారతీయుల్ని బలహీనంగా పరిచి
బానిసలుగా చేసి అధికారం చేయించుకుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు కార్పొరేట్ శక్తులకి ఊతమిస్తూ 6 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణం మాఫీ చేసి ఇవాళ అంబానీ అదానీ అనేటటువంటి 10 కంపెనీలకి భారతదేశ సంపదనంతా దోచిపెట్టి భారతీయుల్ని మరో సొమాలియాను దక్షిణాఫ్రికా కంట్రీగాను భారతీయుల్ని చేయబోతా ఉన్నారు. దీనికి వ్యతిరేకించే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నారు. భారతదేశ రైతుల హక్కుల దినోత్సవంగా భావిస్తూ రైతులకు మీరు తీసుకున్నటువంటి బిల్లులను వెనక్కి తీసుకోండి. రైతులకు అన్యాయం జరగబోతూ ఉంది. ఉరికంబాల వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వ్యవసాయం చేయడానికి భయపడుతున్నటువంటి రోజుల్లో వాళ్ళకి అండగా ఉండవలసింది పోనిచ్చి నువ్వు కేవలం కార్పొరేట్ శక్తులు ఎంతైనా మీరు కొనుక్కోండి, ఎంతైనా మీరు స్టాక్ పెట్టుకోండి, ప్రభుత్వం మీలో ఇంటర్వెన్షన్ జరగదని చెప్పి ఇవాళ వ్యవసాయ రంగాన్ని కుంటుపడేటటువంటి ప్రమాదం ఉంది. దీన్ని వ్యతిరేకించేటటువంటి భాగంలో ఇవాళ రైతుల హక్కుల దినోత్సవంగా చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి కరెక్ట్. అక్టోబర్ 31వ తేదీన ఈ దేశంలో ప్రప్రథమ కార్మిక సంఘం ఏఐటీసీ ఏర్పడింది. ఈ రోజుతో 100 సంవత్సరాలు నిండుతూ ఉంది. 100 సంవత్సరాల కాలంలో కార్మిక అనేక శ్రేణుల్ని సంఘటితపరుస్తూ అనేక ప్రాంతాలకు అనేక రంగాలకు విస్తరింపజేస్తూ కార్మికుల కనీస హక్కుల కోసం పోరాడినటువంటి సంస్థ ఏఐటీసీ. 100 సంవత్సరాల కాలంలో తీవ్రమైనటువంటి నిర్బంధాలకు గురైంది, తీవ్రమైనటువంటి అణచివేతలకు గురైంది, పోలీసు లాఠీ చార్జీలు, పోలీసు కాల్పులకు గురైంది, అనేక మంది కార్యకర్తలు యాజమాన్యాల గోండాల దాడులకు గురై మరణించారు. రక్త తర్పణతో ఈ 100 సంవత్సరాల ఏఐటీసీ చరిత్ర నిండి ఉంది. ఈ పోరాటాల ఫలితంగా దాదాపు 120 కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగింది. కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలు, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, అదేవిధంగా సామాజిక భద్రత, అదేవిధంగా ఇంకా అనేక చట్టాలని తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలన్నిటి వల్ల దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది కార్మికులు ఎంతో కొంత మెరుగైన జీవితాన్ని సాధించుకోవడానికి, పోట్లాడటానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు వస్తున్నటువంటి ఇటీవల కాలంలో ఈ 6 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం
ఆ చట్టాలన్నింటినీ కూడా చట్టుబంటలు చేసేసి చాప చుట్టేసి మొత్తాన్ని రద్దు చేసేసి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా తయారు చేయడానికి పూనుకుంది. కార్మికులు అనుభవిస్తున్నటువంటి చట్టాలన్నింటినీ సమ్మె చేసే హక్కుకు సంబంధించినటువంటి చట్టం, సంఘం పెట్టుకునేటువంటి హక్కు కలిగినటువంటి చట్టం, అదేవిధంగా సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి చట్టం, కనీస వేతనాల చట్టం, ప్రావిడెంట్ ఫండ్, బోనస్, అలాగే మెటర్నిటీ లీవ్లు, సెలవులు, వీటన్నింటినీ కూడా దొంగలో తొక్కేసి ఒక 4 కోట్లుగా తయారు చేసి అమలు చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటానికి ఐక్యంగా సమిష్టిగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు యావత్ ఐక్యంగా పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే 100 సంవత్సరాల క్రితం ఏఐటీసీ స్థాపించినప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండేవో అవే పరిస్థితులు ఈరోజు నెలకొని ఉన్నాయనేటువంటిది మనం గమనించాలి. 10 గంటలు 8 గంటల పని దినం కావాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడారు. భారతదేశంలో సైతం 8 గంటల పని దినం అనేటువంటిది చట్టపరంగా సాధించుకున్నటువంటి హక్కు. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 గంటల పని విధానాన్ని అమలు చేస్తామని చెప్పి ఆయన ఆర్డినెన్స్ జారీ చేయడం, చట్టాలు చేయడం చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు భవిష్యత్తులో 12 గంటల పని చేయాల్సి ఉంటుంది. బ్యాంకులో పనిచేసేటువంటి వాళ్ళు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. సో కార్మిక చట్టాలన్నింటినీ ఆ విధంగా ఇప్పుడు ఉన్న కార్మిక చట్టాన్ని కూడా పెద్ద కష్టం వచ్చి పడిందని, ఈ కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది కలుగుతూ ఉందని కార్మికులందరూ కష్టపడి రోజుకి 12 గంటలు పనిచేయాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కార్మిక చట్టాలు ఉంటే పోరాటాలకి దిగుతున్నారు కాబట్టి ఈ చట్టాలన్నింటినీ కూడా 1000 రోజుల పాటు స్తంభింపజేయడానికి చట్టాలు జారీ చేస్తూ ఉన్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ హక్కులన్నింటినీ హరించి వేసి కార్మికులు కట్టుబానిసలుగా తయారు చేసే విధానానికి పూనుకుంటా ఉంది. రేపు నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మికులు సమ్మె చేయబోతా ఉన్నారు. ఇప్పటికే అనేక సమ్మెలు, దేశవ్యాప్త సమ్మెలు కోట్లాది మంది పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయినప్పటికీ మన మాట పట్టించుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక విధానాన్ని తిరస్కరిస్తూ రేపు నవంబర్ 26వ తేదీన జరగబోయేటువంటి సమ్మెలో కూడా కార్మికులు పెద్ద ఎత్తున పోరాడాలని ఈ ఏఐటీసీ ఆవిర్భవించినటువంటి ఈ రోజున మేమందరం శబ్దం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ పోరాటాలు కొనసాగిస్తాం. అదేవిధంగా మా నేత గురుదాస్ దాస్ గుప్తా గారు దాదాపు 14-15 సంవత్సరాలు ఏఐటీసీ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఒక నూతన ఒరవడిని సృష్టించడం జరిగింది. ఈ దేశంలో ఉండేటువంటి కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి ఘనత మన గురుదాస్ దాస్ గుప్తా గారిని. ఆయన బెస్ట్ పార్లమెంటేరియన్, కమ్యూనిస్ట్ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అందరి చేత మన్ననలు పొందినటువంటి వ్యక్తి సరిగ్గా ఇదే రోజున పోయిన సంవత్సరం ఆయన మరణించడం జరిగింది. వారి మరణానికి కూడా మేము తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటించాము. ప్రథమ వర్ధంతి కూడా ఈరోజు నిర్వహిస్తా ఉన్నాం. కార్మిక వర్గం యావత్తు భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు సిద్ధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం.